ఇప్పటి వరకు 9 బడ్జెట్లు లెక్కేస్తే 14 అంచనా బడ్జెట్ ఎస్టిమేట్స్ వచ్చేసి 14,87,834 కోట్లు ఖర్చు పెట్టింది 12,24,877 కోట్లు ఇంకా 23-24 బడ్జెట్ది ఫైనాన్షియల్ ఇయర్ పూర్తి కాలేదు దాదాపుగా ఇప్పటికీ అందులో 1,48,000 కోట్లు ఖర్చు పెట్టారు మొత్తం కలిపి 13,72,000 కోట్లు ఈ ప్రభుత్వము 10 సంవత్సరాలల్ల గత ప్రభుత్వము 10 సంవత్సరాలల్ల ఖర్చు పెట్టింది ఇంత ఖర్చు 13,72,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం మీ ద్వారా సూటిగా అడుగుతున్నా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు దళితులకు ఇస్తన్న 3 ఎకరాల భూమి ఇవ్వలేదు పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించాలని ఫీజు రియంబర్స్మెంట్ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే 4,000 పైచిలకు కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వం నుంచి ఆర్థికంగా నిధులు విడుదల కాకపోవడంతో ఈరోజు ఆసుపత్రులు చనిపోయే ముందల ఉన్న పేషెంట్లను తీసుకెళ్లిన రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893699 ఈ రోజు ఎస్సీ ఎస్టీ ఓబీసీ హాస్టళ్లలో వంటలు వండే వాళ్లకు ఈ రోజు ఇవ్వలేని జీతభత్యాలు కానీ వాళ్ళ ఖర్చులు ఇవ్వలేని పరిస్థితి మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు వాళ్ళ జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి అవుట్ సోర్సింగ్ సెక్రటేరియట్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇవ్వకపోవడం వల్ల కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడే అదే సచివాలయంలో వందలాది మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వచ్చి నిరసన తెలిపే పరిస్థితి IIIT బాసరలో ఉన్న విద్యార్థులకు సరైన వసతులు వాళ్లకు సరైన నాణ్యమైన భోజనం అందించకపోవడం వల్ల విద్యార్థులు చచ్చిపోవడమే కాకుండా నెలల తరబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ఈ ప్రభుత్వం ముఖం చాటేసింది తప్ప ఏ సందర్భంలో కూడా మేము ఉన్నాము అని చెప్పలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత నుంచి ఈ ప్రభుత్వము జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది అదే మీ పెద్ద కొడుకును నేను కేసీఆరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదోళ్లకు పెద్దోళ్లకు ఆసరా పెన్షన్ వచ్చే వాళ్లకు పెద్ద కొడుకుని అన్నాడు ఈరోజు 2 నెలలు 3 నెలలు ఆలస్యంగా కూడా కొన్నిసార్లు వాళ్ళ పెన్షన్ పేదవాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఆర్థిక దివాలా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆ దిశగా వారు నడిపించారు ఈరోజు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ఔటర్ రింగ్ రోడ్ 159 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును ఆనాడు కష్టపడి 6,500 కోట్లతోని 6,000 ఎకరాల భూసేకరణతోని ఒక అద్భుతాన్ని కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తిని మేము సృష్టిస్తే 7,300 కోట్లకు ఈ ప్రబుద్ధులు తెగనమ్ముకొని